సోషల్ మీడియా ఇప్పుడు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. జస్ట్ అప్పుడే బాబు పాప పుడుతున్నారు, వాళ్ళ పేరు మీద కూడా సోషల్ మీడియా అకౌంట్ని ఓపెన్ చేసేస్తున్నారు. లైక్ అప్పటి నుంచి అలవాటు చేసేస్తున్నారు. చిన్నప్పటి నుంచే సోషల్ మీడియా యూసేజ్ అనేది బాగా పెరిగింది. ఈ సోషల్ మీడియాలోనే కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆడపిల్లల్ని ఏడిపించడం కావచ్చు, లేకపోతే ఎమోషనల్ టార్చర్ పెట్టడం కావచ్చు, లేదా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. సో వాళ్ళు నా పేరు మీద వాళ్ళకి మెసేజ్ చేసి డబ్బులు గుంజడం కావచ్చు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు మేడం? లైక్ ఎటువంటి ప్లానింగ్ తో ఉన్నారు లైక్ గోయింగ్ ఫార్వర్డ్? See, for us when it comes to social media, మా దగ్గరికి victims వస్తారు. Be it women, be it men, they keep coming to us saying that this crime has happened against us. నాది ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు, లేకపోతే ఫేక్ ప్రొఫైల్ తోటి నన్ను హెరాస్ చేస్తున్నారు, సైబర్ స్టాకింగ్ అని చెప్పేసి కానీ, లేకపోతే సమ్ టైమ్స్ ఏం చేస్తారు అంటే వీళ్ళ ఫొటోస్ మాఫ్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపించి నేను ఈ ఫోటో మీ రిలేటివ్స్కి మీ ఫ్యామిలీకి పెట్టేస్తాను, నువ్వు వీడియోస్ చూపి నాకు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా థ్రెటన్ చేసి హెరాస్ చేస్తారనమాట. స్టాకింగ్, బుల్లింగ్ ఇవన్నీ జరుగుతాయి. సో బేసికలీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మేము చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు అనమాట, డూ నాట్ టాక్ టు స్ట్రేంజర్స్ అనేసి. బట్ ఇప్పుడు ద మోర్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఐ గెట్ ఆన్ మై సోషల్ మీడియా, ద మోర్ ఐ విల్ ఫీల్ హ్యాపీ. సో నేనేం చేస్తాను, ప్రతి స్ట్రేంజర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను. సో సోషల్ మీడియా అన్నది ఏంటంటే నా ఇంటికి తాళం ఇవ్వడం, ఇంటి తాళం వాళ్ళ చేతిలో పెట్టడం, నా జీవితానికి తాళం ఇవ్వము, నాట్ ఈవెన్ ఇల్లేమో. సో ఆల్ మై ఫ్రెండ్స్, నా ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా సోషల్ మీడియా చూడొచ్చు వాళ్ళు. ఒకసారి మనం యాక్సెప్ట్ చేస్తే ముఖ్యంగా అమ్మాయిల ప్రొఫైల్ ముఖ్యంగా ఎగ్జాక్ట్లీ. సో నేను ఇఫ్ యు సీ విమెన్ దే లైక్ టు పోస్ట్ వెన్ దే హ్యావ్ డ్రెస్డ్ up for a party, it's a very natural, it's a very human thing to do. Correct madam. So when you're dressed up or when you're not dressed up, and mostly ఒకటి ఏంటంటే నార్మలీ హ్యాపీగా ఉన్నప్పుడు సోషల్ మీడియాకి వస్తారు, బాధగా ఉన్నా కూడా you want to talk to someone, you will still be on social media. Correct. So depending on, you know, people are on social media almost always. కరెక్ట్ మేడం. సో ఆ డీపీలు పెడతారు, ఆ డీపీలను మార్ఫ్ చేస్తారు. నేను అనేది ఏంటంటే మేము ప్రతి కాలేజ్కి వెళ్ళినప్పుడు యంగ్స్టర్స్కి ఇదే చెప్తాము, మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు షేర్ అనేది మీకు క్లారిటీ ఉండాలి. కరెక్ట్. చాలా మంది ఈవెన్ వాట్సాప్లో పెట్టేస్తాము, లైక్ డీపీస్ పెడతాము, బట్ యూ షుడ్ నో అందులో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ ప్రైవసీ సెట్టింగ్స్ ఎందుకు ఉన్నాయి? ఫేస్బుక్లో ఎవరెవరు నన్ను చూడొచ్చు, ఇన్స్టాలో నా ఇన్ఫర్మేషన్ ఎవరు who can access. So that kind of privacy settings, if you're very clear, it is comparison ante. ఇప్పుడు social media can be convenience or it can become dangerous. Boss wala, be the boss.